మా వైసీపీ కార్యకర్త సింగయ్య మృతి చాలా బాధాకరం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు చిల్లా జగ్గిరెడ్డి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కౌన్సిలింగ్ జిల్లా కొత్తపేట నియోజకవర్గం పరిధిలోని మండల కేంద్రమైన రావులపాలెం వైఎస్ఆర్ పార్టీ కార్యాలయం నందు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేసి చిర్ల జగ్గిరెడ్డి మాట్లాడుతూ ఆ మృతికి ముమ్మాటికి కారణం సీఎం చంద్రబాబు. ఎందుకంటే జగన్కు సరైన రక్షణ లేదు, రోప్ పార్టీని కూడా ఏర్పాటు చేయలేదు. ఏ1గా డ్రైవర్, ఏ2గా జగన్ కాదు. సింగయ్య మృతికి ఏ1గా చంద్రబాబు, ఏ2గా హోంమంత్రి, ఏ3గా డీజీపీని పెట్టాలి. యోగాంధ్ర కార్యక్రమానికి 300 కోట్లు ప్రజల సొమ్ము వృధా చేయడం సరికాదు. ఏదో సినిమాలో బావ కళ్ళల్లో ఆనందం చూడడం కోసం మర్డర్ చేశా అనే డైలాగ్ ఉంటుంది. ఆ విధంగా మోదీ బావ కళ్ళల్లో ఆనందం చూడడం కోసం రాష్ట్ర ప్రజలు చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్లు కలిసి మర్డర్ చేస్తున్నారు. 48 గంటలు కాదు, 48 రోజులు గడిచినా ఇంకా రైతుల బకాయిలు చెల్లించలేదని ధ్వజమెత్తారు. మీ యొక్క అవసరాల కోసం ప్రజాధనం వృధా చేయడం ఎంతవరకు సమంజసమని మీరు ఖర్చు పెట్టి ప్రతి రూపాయికి మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసి శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిధిలోని నాయకులు, కార్యకర్తలు, చిర్ల అభిమానులు పాల్గొన్నారు. ప్రతి నెల మీకు నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఇచ్చేస్తాను అని చెప్పారు. ఇది మా మేనిఫెస్టో కాదు, నీ చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో. మరి యువత కోసం నేను 500 కోట్ల ఒక 500 మందికి మరి ఎవరైతే మద్దతు ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడాలి. ఆయన కూడా మరి ఎంచేత బ్లాక్మెయిల్కి గురవుతున్నాడో, లేదా అనగా దొక్కబడుతున్నాడో, లేదా లోకేష్ గారికి మరి అతను వశమైపోయాడో మాకు తెలియదు. కానీ వారు కూడా మాట చెప్పారు. ఏమనంటే ఈ రాష్ట్రంలో ప్రతి సంవత్సరం 500 మంది మరి యువతకి మేము 10 లక్షల చొప్పున ప్రతి సంవత్సరం ఇస్తామన్నారు. ఎప్పుడు ఇస్తున్నారు అని అడుగుతున్నాం. కనీసం మీరు ప్రశ్నించాలి కదా అని అడుగుతున్నాం. ఇప్పటి వరకు ఒక్క చోట కూడా ఇది ప్రశ్నించింది లేదు, అడిగింది లేదు. కాబట్టి ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ ఉన్నటువంటి ప్రజానీకులు ఉన్నటువంటి వాళ్ళు కానీ కోట్లు మట్టి, ఇసుక, ఇతర మాఫియాల్లో మొత్తం అన్నిట్లో కూడా స్కాములు చేసి ఉన్నటువంటి నిరుద్యోగ భృతి సంవత్సరానికి 3,000 రూపాయలు చొప్పున 36,000 రూపాయలు ఇవాళ ప్రతి విద్యార్థికి బాకీ ఉన్నారు. మీరు దాని మీద ఒక ప్రకటన లేదు. అలాగే జాబ్ క్యాలెండర్ అన్నారు లేదు. అలాగే ఏదైతే మరి రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చినటువంటి మరి ఈ 36,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇవ్వలేస్తారు కదా. ఈ రోజున 20 లక్షల ఉద్యోగాలు నేను నా కొడుకెళ్ళి తెచ్చేసామన్నారు. ఎక్కడ పెట్టారని చెప్పి అడుగుతున్నాం. రాష్ట్రానికి 20 లక్షల కోట్ల పెట్టుబడులు నారా చంద్రబాబు నాయుడు గారు తెచ్చామని ఆయన అనౌన్స్ చేశారు. ఎక్కడ దాచారు అని మేము అడుగుతున్నాం. ఎప్పుడు బయటికి తీస్తారో అని అడుగుతున్నాం. మీ ఎన్నికల్లో మీరే చెప్పారు ఏమని, వర్క్ ఫ్రమ్ హోమ్, అందరూ ఇంటి దగ్గర కూర్చునే పని చేసుకొచ్చి 20 లక్షల మందిని మధ్యలో మళ్ళీ ఈవీ మోటార్ సైకిల్ మీద వెళ్ళి కావాలంటే మీకు బోర్ కొడితే ఊళ్ళో మళ్ళీ ఒక రిహాబిలిటేషన్ సెంటర్లో పెడతానని చెప్పారు. ఒక సెంటర్ ఏర్పాటు చేస్తాం, మీరు అక్కడికి వచ్చి కాఫీ కానీ టీ కానీ తాగి మళ్ళీ అక్కడి నుంచి కూడా మీరు పని చేసుకోవచ్చు, మళ్ళీ మీరు ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఈ రాష్ట్ర యువత అంతా కూడా మరి ఇందులో ఎక్కడ ఒక కడుగు కూడా ముందుకు పడిన దాఖలా లేవు. అంచేత ఇట్లాంటి కళ్ళబొల్లి కబుర్లు చెప్పి ఈరోజు బాధ్యతాయుతంగా ఉండాల్సినటువంటి నారా చంద్రబాబు ముఖ్యమంత్రి బాధ్యతల్ని పక్కన వదిలేసి ప్రజలేమో కరెంటు బిల్లులు సైతం కట్టుకోలేని పరిస్థితిలో ప్రజలుంటే మీరు మీ హంగుల కోసం, మీ పేర్ల కోసం మీడియా పిచ్చితో ఈరోజు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ మీకు కాదు, యోగాలో ప్రతిభ చూపించిన వాళ్ళు ఎవరైనా మరి ఒక అమ్మాయి ఉంది చక్కగా ప్రదర్శన ఇచ్చింది, అట్లాంటి వాళ్ళు గిన్నీస్ బుక్లో ఎక్కితే తప్పు కాదు. అంతేగాని రాష్ట్ర ప్రజల యొక్క డబ్బుని ఇలా వృధా చేస్తూ కరెంటు బిల్లులకి లేకపోతే ఉన్నటువంటి నిత్యావసర సరుకుల ధరలు కానీ లేదా వ్యాపారస్తులు కానీ ఇవాళ వ్యాపారాలు లేవు బాబోయ్, హలో లక్ష్మణ ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకుని తప్పు చేసామనే పరిస్థితిలో ఈరోజు రాష్ట్ర ప్రజానికి ఉంటే మీరు 300 కోట్ల రూపాయలు యోగా కార్యక్రమానికి, మీరు కొత్త హెలికాప్టర్ కొనుక్కుని తిరగడానికి, లేకపోతే 23 కోట్లు మరి ఏది వరదలు వస్తే ఆ వరదల్లో అగ్గిపెట్టెల ఖర్చు, కొవ్వొత్తులకి అగ్గిపెట్టెలకి మాకు 23 కోట్లు అని చెప్పి ఖర్చులు రాసేసుకుని ప్రజలు కష్టపడి మీకు పన్నులు కడుతుంటే ఆ డబ్బుని ఎలా దుబారా చేసేటువంటి హక్కు ఈ ముఖ్యమంత్రికి లేదు. మీరు కేవలం కస్టోడియని మాత్రమే మీరు ఈ రకంగా ఖర్చు చేయడానికి ఈ యొక్క ప్రజలు ఒప్పుకోరని చెప్పి సందర్భంగా మనవి చేస్తున్నా. మీరేమన్నా ఖర్చు పెట్టాలనుకుంటే మీ ఖర్జూర నాయుడు గారు మీకు ఇచ్చిన 2 ఎకరాలు మీరు కష్టపడి సంపాదించేసి చెమట ఉడ్చి 1000 కోట్లు చేశారు. మీ సతీమణి గారే చెప్పారు 20,000 కోట్లు ఉంటుంది, నేను పైసా పక్క పడేస్తాను. అట్లాంటిది ఏమంటే తీసి మోడీ భావచేత మెప్పుకోవడానికి అవసరమైతే మోడీ గారి ఇంటికి వెళ్ళి నువ్వు ఊడిగం చేయి, లేకపోతే మోడీ గారికి నీ సొంత నిధుల నుంచి డబ్బులు పట్టుకెళ్ళి ఇచ్చుకునే కార్యక్రమం చేయాలి తప్ప ఈ రకంగా ప్రజా డబ్బుని వృధా చేస్తూ మరి ఈ రకంగా ఇంతమంది ప్రజలు కష్టపడుతున్నటువంటి తరుణంలో వారికి బాధ్యత కట్టేటువంటి డబ్బులన్నీ కూడా
మరి సంక్షేమ కార్యక్రమాలు సూపర్ సిక్స్ని ఎగ్గొట్టి ఎట్లాంటి కార్యక్రమాలకి దుబారా ఖర్చు చేస్తున్నటువంటి ఈ నారా చంద్రబాబు నాయుడు గారికి భవిష్యత్తులో తగిన విధంగా ప్రజల బుద్ధి చెప్తారని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నా. మొన్న పెట్టిన కార్యక్రమంలో కూడా కోట్లు నొక్కేసి ఇవాళ మరి సూర్య నమస్కారం చేసుకునే విధంగా మన కార్యక్రమాన్ని చేశారు. యువతంతా చక్కగా పార్టిసిపేట్ చేశారు. యువతను అభినందిస్తూ ఉన్నాం, యోగా డేని ఎంకరేజ్ చేస్తూ ఉన్నాం. కానీ డబ్బు దుబారాని బాధ్యత లేకుండా ఖర్చు పెడుతున్నటువంటి దుబారాన్ని మాత్రం మేము ఖండిస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి మరొకసారి అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రైతాంగానికి ఇమీడియట్గా పెండింగ్ ఉన్నటువంటి 248 కోట్ల రూపాయలు తక్షణమే ధాన్యం కొనుగోలు బ్యాలెన్స్ డబ్బు తక్షణమే రిలీజ్ చేయాలా. అలాగే మరి ఏదైతే